ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఇదివరకు అంటే పిల్లలు పుట్టక ముందు అంటే ఎక్కువ శాతం కలిసేవాళ్ళం. పిల్లలు పుట్టిన తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ హీ హాజ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ కదా, సో హీ హాజ్ టు స్పెండ్ టైం దేర్ అండ్ హీ హాజ్ టు స్పెండ్ టైం. అప్పుడు ఇంకా తనకున్న కథలు సినిమాలు వినడం రెగ్యులర్గా ఉంటుంది కదా, అందుకని తన టైం ఈ మధ్య తగ్గింది. బట్ బేసిక్ ఫ్రెండ్షిప్ ఉంది. అదే ఇంకా మొన్న మధ్యన ఫోన్ చేసి లొకేషన్ రా అంటే వస్తా అన్నా కానీ కుదరలేదు, నాకేదో పని ఉండి నేను వెళ్ళలేదు. అంటే మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నువ్వు మొదటి రోజుల్లో చాలా సినిమాల్లో ఉన్నావు. తర్వాత కూడా అండి మొన్నటిదాకా కూడా చేస్తూ వచ్చాను నేను. జనతా గ్యారేజ్, ఈవెన్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్. అవును, ఈ మధ్య కూడా ఆర్ఆర్ఆర్లో తన్నే కదా ఇంట్రొడ్యూస్, తన క్యారెక్టర్ని కదా ఇంట్రొడ్యూస్ చేసే క్యారెక్టర్ అది. ఎగ్జాక్ట్లీ అప్పటి నుంచి అది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది మీ ఇద్దరి మధ్యాహ్నం. నీకు అలాంటి ఫ్రెండ్షిప్ ఇంకెవరితో లేదా? ఉందండి, నాకు తరుణ్తో ఉంది. తరుణ్తో ఐఎమ్ వెరీ క్లోజ్. మనోజ్తో ఉంది ఆ క్లోజ్నెస్. ఇంకా నాకు శివబాలాజీతో ఉంది. ఓకే, బట్ తరుణ్ ఒక ఫైర్ లాగా వచ్చి అలాగ ఆగిపోయాడు. లేదండి, నాకు ఐ డోంట్ నో, బట్ అతను అనుకుంటే ఇప్పటికీ రాగలుగుతాడు. ఐ సీరియస్లీ ఫీల్ తరుణ్ ఒక్కసారి ఇలా ఏమో క్యారెక్టర్స్ని కూడా హీరోయిజంలోనే వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీరోయిజం తీసుకుంటే హీ విల్ డెఫినెట్లీ డూ వండర్స్ అని అనిపిస్తుంది నా ఫీలింగ్. ఐ డోంట్ నో, హీ హ్యాస్ టు టేక్ ఏ కాల్. అంటే నార్మల్గా వాళ్ళ మదర్ రోజారమణి గారు ఎక్కువగా ఆవిడే మేనేజ్ చేస్తారు అందువల్ల లేదా అని ఏదో ఇగో ఇప్పుడు సుమకి నీకు మధ్య డైవర్స్ లాగే వాళ్ళ గురించి మాట్లాడేసి నాకు తెలియదు. అదే అంటే అలాంటివి నార్మల్గా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కటి ఇండస్ట్రీలు అలాగే స్ప్రెడ్ అయ్యి ఏం లేదు. ఐ ఫీల్ తరుణ్ కెన్ మేక్ వండర్స్. అండ్ శివబాలాజీ ఇప్పుడు మారుతున్నారు. అంటే కొన్నిసార్లు కొంతమంది కొన్ని పట్టుకొని కూర్చున్నారు కొంత టైంలో, అంటే బిఫోర్ ఈ ఓటీటీ రాకముందు సినిమాలో హీరోగానే అని చెప్పేసి కొన్ని ఆబ్లిగేషన్స్ అలాంటివి ఉంది. ఇప్పుడు మారాయి. సో దే ఆర్ ఓటీటీ కూడా వచ్చేసింది కాబట్టి ఐ డోంట్ నో, దే విల్ డెఫినెట్లీ కమ్ అనిపిస్తుంది. అవును, ఇప్పుడు నిన్ననే మన శ్రీరామ్ అని ఒక హీరో ఉన్నాడు చూడు. అవును, రోజా కూటమ్మ వచ్చేసాడు, రోజా పూలు. నిన్న చెప్తున్నాడు నాకు, నేను అవన్నీ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ సార్, ఇప్పుడు నేను సైడ్ క్యారెక్టర్స్ అవి చేయట్లేదు, 4-5 ప్రాజెక్టులు అవి లైనప్లో ఉన్నాయి అని చెప్పాడు అనమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ఓటీటీ. అదే, సో ఐ థింక్ సమ్ మ్యాజిక్ విల్ హ్యాపెన్. ఎస్. అయితే నేను ఇంకొక ముఖ్యమైన విషయం నీ కెరీర్ పరంగా నేను అనుకునేది, నాన్నగారు చాలా గొప్ప ప్రయోక్త దేవదాస్ కనకాల గారు. అతను యాక్టర్గా వచ్చారు అండ్ చాలా మంచి సినిమాలు చేశారు. అండ్ నాగమల్లి లాంటి ఒక అద్భుతమైన ఫిల్మ్ డైరెక్ట్ చేశారు. బ్రహ్మాండమైన పాటలు, రాజన్ నాగేంద్ర గారి మ్యూజిక్, అసలు నాగమల్లి ఆ పాట, అవన్నీ వేటూరు గారి పాటలు, చాలా అద్భుతమైన సినిమా తీశారు నాగమల్లి. అమ్మాయి తర్వాత మళ్ళీ అందులో వచ్చేసిన హీరోయిన్ మళ్ళీ ఇంకో సినిమాలో చేయలేదు. దట్ వాజ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిల్మ్ అమ్మాయికి. నువ్వు దేవదాస్ కనకాల గారి అబ్బాయి అయ్యి నువ్వు ఎందుకు అసలు డైరెక్షన్ అన్న పాయింటే నువ్వు అసలు కెరీర్లో ఎంటర్టైన్ చేయలేదు? అంటే నేను ఇవన్నీ విన్నానండి. మా ఫాదర్, అంటే మీకు తెలియడం కోసం చెప్తున్నా, యాక్చువల్లీ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సౌత్ ఇండియాలో ఫస్ట్ ట్రైన్డ్ యాక్టర్ ఈజ్ మిస్టర్ దేవదాస్ కనకాల. ఆయన చదువుకొని వచ్చిన తర్వాత చెన్నైకి వచ్చేసి ఇంకేముంది మనకి లైఫ్ అంతా రెడ్ కార్పెట్టే, చెన్నైకి వెళ్ళంగానే మనకి పిలిచేస్తారు, వేషాలు వచ్చేస్తాయి అనుకుని దిగారు. వెళ్తే ఎవరెందుకు పట్టించుకుంటారు, ఆల్రెడీ ఎవరికి వాళ్ళు, మీరు ఇందాక అన్నారు చూడండి, ఒక లాబింగ్ ఉంటుంది, అలాంటి లాబింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ఈయన్ని పట్టించుకోలేదు. రాత్రి వేషాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా సినిమాలో. సో పట్టించుకోలేదు. ఇదేంటిది ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈయన హీ గాట్ అప్సెట్. ఆ టైంలో ఒకే ఒక సినిమా, అంటే ఒక 2 సినిమాలు చేశాడు ఆయన. ఏంటంటే బుద్ధిమంతుడు, అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్, ఆ పడవ లాంచి ఎక్కి ఓ అనే భూమి మీద సుఖపడితే తప్పు లేదురా, ఆ సాంగ్లో వెనక ఓ అని చెప్పేసి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కాలం మారింది అనుకుంటా. ఏంటంటే చాలా రిఫ్రాఫ్లాగా వచ్చి ఇచ్చేయండి ఆ పిల్లని, 3 పూట్ల పాలు పోస్తాను ఇంకోటి అని చెప్పేసి
చాలా బాగా చేసాడు ఈయన. ఈయనకి ఆ వేషం రాదనుకొని వెళ్ళాడు. అవును. ఈయన చెప్పడం నాకేం చెప్పాడంటే, విశ్వనాథ్ గారు మామూలుగా ఏం వచ్చింది గాడిద గుడ్డులే అని చెప్పేసి, నాకు ఆ నెగిటివ్ యాటిట్యూడ్ ఉండిందిరా, ఆ నెగిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళాను, రాదనుకునే వెళ్ళాను, అదే బాగా పనిచేసింది, వెంటనే వచ్చింది నాకు ఆ ఒక్క సీను, చాలా బాగా చేసాం, పేరు వచ్చింది. ఆ తర్వాత ఏం రాలేదు వేషాలు, సర్వైవల్ కావాలి కదా. ఈ లోపల నేను అప్లై చేశాను సాంగన్ డ్రామా డివిజన్కి, హైదరాబాద్లో సాంగన్ డ్రామా డివిజన్కి. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది వచ్చింది, జాబ్ వచ్చింది. సో ఈ షిఫ్టెడ్ టు హైదరాబాద్కి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, హ్యాపీగా ఉంది. అక్కడే మా అమ్మని చూశారు, అంతకుముందే చూశాడు మా అమ్మని ఎక్కడో మా నాన్న, ఎవరు ఈ మహానటి ఇంత బాగా చేస్తుంది అనుకున్నాడు, అయిపోయింది. తర్వాత సాంగన్ డ్రామా డివిజన్కి వచ్చిన తర్వాత పక్కనే కొలీగ్స్గా ఉన్న తర్వాత లవ్లో పడ్డారు, ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ ఈయనకి చూడండి, సో అంటే మనిషి ఎలా ఉన్నాడో, నేను చెప్పేది పాయింట్ చివరికి వచ్చే పాయింట్ చెప్తా. సాంగన్ డ్రామా డివిజన్ గవర్నమెంట్ జాబ్ని వదిలేసి చెన్నైకి వెళ్ళిపోయాడండి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టారు కదా, అవును, వాళ్ళు పెట్టిన ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాడు. ఇద్దరు మా మదరు మా ఫాదరు ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ ఉండగా, సెక్యూర్డ్ జాబ్ ఉండగా వదిలేసి అలా వెళ్ళిపోయారు. మా నాన్న వెళ్ళాడంటే సరే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 10 మంది తయారు చేయొచ్చు అనుకున్నాడు, ఏమో వస్తే వేషాలు వస్తాయి అనుకున్నాడు. ఈవిడ కూడా మా నాన్న అక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సరే 7 బ్యాచెస్ దాకా ఇన్స్టిట్యూట్ బాగానే నడిచింది. తర్వాత ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు మూసేశారు ఇన్స్టిట్యూట్ని. అవును, అదే ఆ బ్యాచ్లోనే కదా చిరంజీవి గారు, రజనీకాంత్, వీళ్ళందరూ కూడా, రాజేంద్ర ప్రసాద్, వాళ్ళంతా అక్కడ తయారైన వాళ్ళు. మూసేసిన స్టాఫ్లో నుంచి ఇక్కడ మా మదరు ముల్లా మాస్టర్ అని అక్కడ స్టూడెంటే, అక్కడ నేర్చుకున్న ఆయన అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ చేశారు. అదేంటి, స్టేట్ గవర్నమెంట్ జాబ్, మా అమ్మకి స్టేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నోట్ దిస్ పాయింట్ అగైన్. మా నాన్న అప్పటిదాకా ఉన్నవాడు, మంచి వేషాలు వచ్చాయి, ఓ సీత కథ పెద్ద హిట్, చాలా పెద్ద హిట్, 4 లాంగ్వేజెస్లో. ఇంకా అది తీద్దామని అందరూ మలయాళం నుంచి, తమిళ నుంచి, ఈయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. అవును, తమిళ రాదు, ఎన్నాళ్ళైనా రాలేదు, బ్యారియర్ ఉండింది. అవును, అదే సినిమాని బాలచంద్ర గారు అనుకోండి, బాలచంద్ర గారే తీశారు. ఎవరితోటి, రజనీకాంత్ గారితో. ఇది సేమ్ మా నాన్న ఏదైతే చేశారో క్యారెక్టర్, అదే క్యారెక్టర్ను రజనీకాంత్ గారి స్టైల్ అంతా నాన్న దగ్గర నుంచి వచ్చిందే, ఆ జుట్టు ఎగరేయడం. అవును, ఎస్ ఎస్, అది ఫస్ట్ సినిమాలో ఆయన కూడా అలా ఎగిరేసి అలా వచ్చారు, సేమ్ ఇది. అవును. సో ఆ లాంగ్వేజ్ ఆయనకు అక్కడ ఆ వేషాలు. ఇంకా ఆ తర్వాత సిరిసిరి మువ్వ, మాంగళ్యానికి మరో ముడి, ఇలాంటి ఒక విశ్వనాథ్ గారి దగ్గర చేస్తూ అక్కడే ఒక 6-7 సినిమాలు చేశారు. తర్వాత ఏమనుకున్నాడంటే ఈయన, ఎంతకాలం ఇది నేను ఇన్స్టిట్యూట్లోంచి స్టూడెంట్స్కి వస్తున్నాయి మహా అంటే మొత్తం అంతా 7 బ్యాచ్ల్లో చూసుకుంటే 10 మందికో 15 మంది 20 మందికి వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళకి రావాలి కదా అని చెప్పేసి ఉద్దేశంతో ఈయన డైరెక్షన్ మొదలుపెట్టి ఈ వాంటెడ్ టు ఇన్స్టిట్యూట్ వదిలేశారు. అంటే ఇంకా క్లోజ్ అయిపోయింది కదా, ఇంకా దాంట్లో కష్టాలు, డబ్బులు రావు, చేతికి రావు, ఇంకా అంటే మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్, డబ్బులు ఇవ్వకపోవడాలు, ఇవన్నీ. తర్వాత ఈయన డైరెక్షన్ మొదలుపెట్టిన దాంట్లో ఒకటి చలిచేమలు బాగానే ఉండింది, నిజం పోయింది. మీరన్న నాగమల్లి సాంగ్స్ పరంగా చాలా పెద్ద హిట్, కానీ సినిమా పెద్దగా ఆడలేదు, రెవెన్యూ పరంగా రాలేదు. సో యావరేజ్ ఫిల్మ్. సో 2-3 సినిమాలు అలా అయ్యేసరికి ఇది కాదు అనుకున్నాడు. ఏంటి ఏదోదో అయిపోతుంది నా లైఫ్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి ఇక్కడే అనుకున్నాడు. అదే టైంలో ఏఆర్ కృష్ణ గారు ఇక్కడ రిపట్రీ, ఆంధ్రప్రదేశ్ రిపట్రీ ఉండింది. దేవదాస్ ఇక్కడికి వచ్చే ఇక్కడ టీచింగ్ అని చెప్పేసాను, అది సెమీ గవర్నమెంట్. అంటే ఇక్కడికి వచ్చి ఈయన నైట్ వెళ్ళిపోదాం పదా, రిపట్రీ అక్కడ పెడుతున్నాడు ఏఆర్ కృష్ణ గారు అంటే, మా అమ్మ స్టేట్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వచ్చేసింది ఇక్కడికి. ఇది సెమీ గవర్నమెంట్, ఇక్కడ స్టైఫండ్ ఇచ్చి ఆర్టిస్టులను తయారు చేస్తారు. అక్కడే మన దీక్షిత్ గారు, భిక్షు గారు వీళ్ళంతా నేర్చుకుంది. వీళ్ళంతా 2 years అక్కడి నుంచి మళ్ళీ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ షిఫ్ట్ అయ్యారు 2 years తర్వాత. అక్కడి నుంచి మళ్ళీ 2 ఏళ్ళు చూసిన తర్వాత మా ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం 85 నుంచి. అక్కడ కష్టాలే,
అక్కడ అన్ని కష్టాలే, అప్పులు, కష్టాలు కష్టాలు కష్టాలు, ఎప్పుడు సవ్యంగా డబ్బులు ఉండేవి కాదు. ఇవన్నీ నేను చూస్తున్నా, నాకు స్ట్రాంగ్గా మైండ్లో పడిపోయింది, నో, ఒకదానికి స్టిక్ అవుదాం, సంపాదిద్దాం, అది డైరెక్షన్కి వెళ్దాం, తర్వాత టైం ఉంది, ఇంకా ముందైతే ఇది చేద్దామని యాక్టింగ్కి మాత్రం స్టిక్ అయ్యాను. సో అది ఆ విధంగా స్టిక్ అయిపోయాను. కాబట్టి చేశాను, అది మా ఓన్ ప్రొడక్షన్స్లో డైరెక్షన్ చేశాను తప్ప బయట దీనికి డైరెక్షన్ చేయలేదు. కంటిన్యూస్గా డే అంటే ఇప్పుడు ఉన్నది మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేక ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది సార్. ఎందుకంటే రాజీవ్ డైరెక్ట్ చేసుకుంటున్నాడులే, నేను మధ్యలో ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేశానండి, ఆ ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నాడులే అని చెప్పేసి వేషాలు రాలేదు ఒక ఇయర్. అది కూడా నేనేమి అక్కడేంటి 24 గంటలు అక్కడ ఉండను, వాళ్ళకి అన్నీ అప్పచెప్పి నేను అప్పటికి గట్టెక్కించి విత్ ఇన్ 1 monthలో అన్నీ అయిపోయాయి. కానీ తర్వాత రాలే, దాదాపు ఏంట్రా అంటే రాజీవ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడులే, సీరియల్లో బిజీగా ఉన్నాడని చెప్పేసి రాలేదు. అవును, ఇది వేరే ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇండస్ట్రీలో, మనం అడగకుండా చెప్పేస్తారు అందరూ 100% బిజీగా ఉన్నాడండి అని, ఆ వేషాలు ఇంకోళ్ళకి వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా అక్కడ లాబింగ్ పని చేస్తుంది. ఖచ్చితంగా నేను అవన్నీ చూసేసాను సార్. కాబట్టి నేను ఓన్లీ మనీ సంపాదించాను. కానీ అప్పుడు ఆ టైంలో అసలు అంటే ఇక్కడికి షిఫ్ట్ అయ్యి సొంతంగా మీరు ఫాదర్ ఇన్స్టిట్యూట్ పెట్టారే, నాకు అప్పటి నుంచి బాగా తెలుసు దాదాపుగా. ఆ టఫ్ టైం నేను చూశాను, నాన్నగారు టఫ్ టైం చూశాను. బట్ ఆ టైంలో నీకు తెలుసా? తెలుసు, నాలెడ్జబుల్. చూస్తున్నా, మరి రోజు చూస్తున్నా కదా, రోజు చూస్తుంటే ఒక 100-500 కూడా అప్పు చేయాలా, ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో ఉన్న పిల్లలు ఇన్స్టిట్యూట్ మెస్ కోసం దానికోసం పెట్టాలి. కొన్నిసార్లు ఉండేవి లేవు, పక్కన పనిచేసేవాళ్ళు వాళ్ళు దాచుకొని ఇచ్చేవాళ్ళు, మీరు తర్వాత వడ్డీకి ఇవ్వండి అని, వాళ్ళ దగ్గర తీసుకొని మెస్ ఇవన్నీ నడిపించడం, ఇన్స్టిట్యూట్ ఇవన్నీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అంటే మాకు ఏమైపోయింది, అప్పు తీసుకునేసరికి కొన్నేమో ₹5 ఇంట్రెస్ట్, కొన్నేమో ₹8 ఇంట్రెస్ట్కి అలా తీసుకున్నారు. దాంతో హెవీ అయిపోయింది. సో మీరు ఎంత సంపాదించినా మీరు ఏదో సామెత చెప్తారు చూడండి, పై నుంచి నీళ్లు పోస్తుంటే కింద నుంచి పోతున్నట్టు పెద్ద సొరంగంలోకి, అలా పోవడమే, ఉండేవి కావు. అవును. సో 1 point of time I took very serious. అంటే ఆ టైంకి వెళ్ళి ఒక టైంలో ఈయన కొంచెం ఫ్యామిలీలో కలతలు వచ్చి బ్రదర్స్ తోటి వాళ్ళతో ఆ టైంలో ఈయన ఏదో ఉండి నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా, ఏదో మేము ఉన్నాగా సంపాదించడానికి, కానీ నేను ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్. ఇంకా లేదని ఇంకా వచ్చిందల్లా చేయడం, సింగిల్ ఎపిసోడు, సీరియల్స్, డైలీలు, ఉన్న ఛానల్స్ అన్నీ చేసేసాను, ఈ సిటీ కేబుల్ అన్ని ఛానల్స్లో చేసాను. డైలీ సీరియల్స్ అయితే నాతో మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ డైలీ సీరియల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా 9 డైలీ సీరియల్స్, డే అండ్ నైట్, నిద్ర ఉండేది కాదు నాకు, కంటి మీద కొనుక్కుండేది కాదు. అండ్ పీపుల్ దే యూస్ టు వెయిట్ డబ్బింగ్ స్టూడియోలో రాజీవ్ కోసం తెల్లారి 4:30కి వెయిట్ చేస్తుండేవాళ్ళు. రాజా వచ్చావా, నీకోసం వెయిటింగ్ డబ్బింగ్ చెప్పించడానికి. అంటే నాకు ఆ టైమే కుదిరేది, అంటే ఆ షూట్ చేసుకొని ఆ టైంలో వచ్చి డబ్బింగ్ చెప్పుకొని ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ లొకేషన్కి. అదే. సో అలా వర్క్ చేస్తేనే కొంత తీర్చుకుంటూ అలా వచ్చాం. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఇంకా వైఫ్ వచ్చిన తర్వాత ఇంకిద్దరం కలిసి తీర్చుకుంటూ. సో ఆయన హ్యాపీగా లాస్ట్ డేస్ అయితే మాత్రం హీ వాజ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఆయనకి ఏం కావాలో ఆయన అన్నీ పెట్టించుకొని, ఆయన ఫుడ్ విపరీతమైన ప్రియుడు, మంచి భోజనం తెలుసు నాకు మ్యాంగో ఐస్ క్రీమ్ కావాలి, మ్యాంగో ఐస్ క్రీమ్స్ నువ్వు అదేంటి డయాబెటిక్ పేషెంట్వి వద్దు నా అన్నాడు, నాకు కావాలంతే. సరే మ్యాంగో ఐస్ క్రీమ్ తెప్పించండి. బట్ యూఆర్ ఏ హ్యాపీ సన్, యూ కుడ్ అటెండ్ యువర్ పేరెంట్స్. వాళ్ళని ఆ కష్టాల్లోంచి బయటకు తెచ్చి నువ్వు కూడా నీరు గారిపోకుండా ఛాలెంజ్గా తీసుకు. అంటే తెలియలేదు, ఒకవేళ నాకు బాధలు ఇంతగా కష్టంగా ఉంటాయని తెలుసుంటే నీరు గారిపోయేవాడినేమో, నాకు అది తెలియదు. ఎస్, అది మెరిట్ అక్కడ, అది నీ ప్లస్ పాయింట్ అక్కడ. నాకు తెలియదు, నాకు సంపాదించాలి అన్నది ఉద్దేశం మాత్రం తెలుసు. ఇంత ఉన్న వెనకాల ₹5 ₹8 అని తెలిసుంటే
నేను కూడా నీరు గారిపోయి అమ్మో అమ్మో అని కొట్టు కూర్చునేవాడినేమో. అదే నాకు తెలియదు కాబట్టి ఆ తెలియని తనంలో దూకాను అంతే. ఐ వాంట్ ఎర్న్ మనీ అంతే అంతే. దట్స్ ఓన్లీ ది మోటో. అంతే, సింగిల్ పాయింట్ ఎజెండా. కేవలం సింగిల్ పాయింట్ అజెండా అండి. ఎలా సంపాదించేవాడిని, ఎలాగో ఇచ్చే రెమ్యునరేషన్లు కాకుండా డైలీ కన్వీనియన్స్లు ఇచ్చేవాళ్ళు. ఈ బండి వేసుకొని వెళ్తే ఆ లొకేషన్కి వెళ్తే ఒక 50 రూపాయలు, ఆ లొకేషన్కి వెళ్తే 50 రూపాయలు. అప్పుడు 2 వీలర్ ఉండేది నాకు. అవును. 50 రూపాయలు అంటే 50 మొత్తం అంతా చుడితే డబ్బింగులతో చుడితే 250 వచ్చింది నాకు. ఆ 250 నా ఖర్చు 50 రూపాయలే. పెట్రోల్ పోసుకోవడం, ఎదవల వాటికి అన్నీ కలిపి 50 రూపాయలు. మిగతా 200 కూడా ఇచ్చేవాడిని ఇంట్లో. రోజు వచ్చే ఆ 200 కూడా ఇచ్చేవాడిని నా రెమ్యునరేషన్ కాకుండా. గ్రేట్. కాబట్టి అలా చేసుకుంటూ వస్తే ఓకే. యూఆర్ ఓన్లీ ది సన్ కదా? నేను ఒక్కడే, మా చెల్లి పాప ఉంది. అదే మొత్తానికి చెల్లి మ్యారేజ్ అవన్నీ కూడా సవ్యంగా జరిగిపోయింది నీ ఆధ్వర్యంలోనే. మా బావ అంటే నా ఫ్రెండే, పెద్దిరామారావు అని, సెంట్రల్ యూనివర్సిటీలో మామూలుగా ఏదో ఇంటికి వచ్చేవాడు, చూశారు వాళ్ళిద్దరు ఏదో లవ్. సరే ఘనంగా చేయించేశాను పెళ్ళి. మొత్తానికి వంశోద్ధారకుడు అయ్యావు అంతే కదా. ఇప్పుడు వాళ్ళు కొంత దేవదాస్ కనకాల గారిలో కొంత అమాయకత్వం ఉండేది, మంచితనం ఉండేది. మంచితనం కొంత అమాయకత్వం నాకు బాగా తెలుసు. కనకాల దేవదాస్ గారు మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడు వేటూరు గారు వచ్చినా మేము ముగ్గురు, మాదొక బ్యాచ్. వేటూరు గారిలో ఉండే అమాయకత్వం ఎలాగో ఈయనలో కూడా ఉంది. ఆయన నరుస్తాడు, ఈయనలో మరి అదే ఉంది మళ్ళీ. వేటూరు గారు అన్ని తప్పులండి, ఆయన వేస్ట్ అండి అసలు. చూడండి ఆయన ఎదురుకున్నానే, ఆయన గీతాంజలి 3 క్యాసెట్లు పంపించడానికి ఎయిర్ ఫ్లైట్ టికెట్ పంపిస్తాడండి ఎవడైనా 3 క్యాసెట్లకి. చూడండి సార్, ఆయన తెలియని పనులు సార్. మీకు తెలుసు అన్నీ. ఆయన పాపం వేటూరు గారు ఉండి ఆయన ఎట్లాగో ఉంటుంది పాపం. డబ్బంతా కేసులో, సూట్ కేసుల్లో ఉండేవి ఆయనకి. అవును. ఈయన రోజు ఆయన్ని తిట్టడం, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, అవసరమా మీకు, ప్రొడక్షన్లో పెడతారు కదా కారు, మీకెందుకు సపరేట్ కారు అంటే, కరెక్టే దేవదాసు గారు అని ఆయన చాలా అమాయకంగా ఆపేసేవాడు. కారు ఆపేసాడని వేటూరు గారు ఒకరోజు ఆటో తెప్పించుకున్నాడు ఫుల్ డేకి. అవును. అంటే వాళ్ళ అమాయకత్వం అంతే, మంచితనం అమాయకత్వం. వాళ్ళిద్దరి ఆ లక్షణాలు సేమ్. వాళ్ళిద్దరికి అందుకే బాగా కుదిరింది కూడా. దే అడ్మైర్ ఈచ్ అదర్ వెరీ సో వెల్. నేను అప్పుడు క్వైట్ యంగ్, బట్ నేను వేటూరు గారితో పాటు ఎక్కువ తిరగడం. అప్పుడే హైదరాబాద్ ఏదో కొన్నాళ్ళు మెడ్రాస్ నుంచి నేను వచ్చి ఉన్నప్పుడు అక్కడ జీవికా మాల్ దగ్గర ఎక్కడో రోడ్ నెంబర్ 1లో ఉండేది ఇన్స్టిట్యూట్. అవును. తర్వాత ఇక్కడ సాగర్ సొసైటీ కూడా ఇక్కడ 10 ఏళ్ళు ఉన్నాం. ఇక్కడ ఎక్కువ కలిసాం నేను, వేటూరు గారు, అయినాను. బట్ ఇక్కడ నువ్వు డైరెక్షన్ ఒక టైంలో చేయకపోవడం అన్నది యు ఆర్ కరెక్ట్. ఎందుకంటే చాలా వదిలేయాలి సార్ దానికి. ఎందుకంటే అది ఇట్ ఈస్ హోల్ రెస్పాన్సిబిలిటీ, హోల్ యూనిట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ప్రొడ్యూసర్కి, ఆర్టిస్ట్లకి, అన్నిటికీ రెస్పాన్సిబుల్ నేను చేయాలంటే. సో దానికి బోల్డ్ అంత టైం వెచ్చించాలి. నేను నా డేట్స్ డే పరంగా అమ్మేస్తే నా డబ్బులు వచ్చేస్తాయి. డైరెక్టర్కి అలా కాదు. అవును. నెత్తి మీదకి వేసుకున్న తర్వాత డబ్బులు ఇస్తాడో లేదో ప్రొడ్యూసరు, అది గట్టెక్కుతుందో లేదో తెలియదు. నాన్నగారు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. సేమ్ లిస్ట్. మొత్తానికి ఫాదర్ లాస్ట్ డేస్ అంతా ఆయన మోస్ట్ కంఫర్టబుల్. అంటే ఆయన నడిచేవాడు కాదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ ఏజ్, ఇంకోటి భారీ పర్సనాలిటీ. సో